వెల్కమ్ టు టెక్ చైతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ రాబోతున్నాయి. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్‌లో 6 కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్‌ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయటం కోసము 1.9 క్రోర్స్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంక్షన్ చేస్తూ జీవోని జారీ చేసింది. ఆ 6 కొత్త ఎయిర్‌పోర్ట్స్ ఎక్కడ వస్తాయంటే కుప్పం, నాగార్జునసాగర్, తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, తుని, అన్నవరం, ఒంగోలు. సో ఈ ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్స్‌ని ఏర్పాటు చేయడానికి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కోసము కొంత డబ్బుల్ని శాంక్షన్ చేశారు. ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి ల్యాండ్‌ని కూడా ఐడెంటిఫై చేశారు. కుప్పం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి కుప్పం డివిజన్‌లో ఐడెంటిఫై చేశారు. నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్ట్‌కైతే గురజాల డివిజన్‌లో, తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్ట్‌కైతే తాడేపల్లిగూడెం డివిజన్‌లో ఐడెంటిఫై చేశారు. శ్రీకాకుళం ఎయిర్‌పోర్ట్‌కైతే పలాస డివిజన్‌లో ఐడెంటిఫై చేశారు. తుని, అన్నవరం ఎయిర్‌పోర్ట్‌కైతే పెద్దాపురం డివిజన్‌లో ఐడెంటిఫై చేశారు ల్యాండ్‌ని. ఒంగోలు ఎయిర్‌పోర్ట్‌కైతే ఒంగోలు డివిజన్‌లోనే ఐడెంటిఫై చేశారు 657 ఎకరాల్ని. సో ఇప్పుడు గవర్నమెంట్ మనీని శాంక్షన్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ ఎయిర్‌పోర్ట్స్‌కి సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ అనేది జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఏంటి నెల్లూరు ఎయిర్‌పోర్ట్ మిస్ అయిపోయింది అని. నెల్లూరు ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ఈ పనులన్నీ ఆల్రెడీ ఎప్పుడో పూర్తయిపోయాయి. ఎందుకంటే అది 2014, 2016 ఆ టైంలోనే నెల్లూరు ఎయిర్‌పోర్ట్‌ని కేంద్ర ప్రభుత్వము శాంక్షన్ చేసింది. అంటే నిర్మించడానికి అనుమతులను మంజూరు చేసింది. నెల్లూరు, కర్నూలు ఎయిర్‌పోర్ట్ మరియు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వైజాగ్‌కి దగ్గరలో ఈ మూడిటిని అప్పుడే శాంక్షన్ చేశారు. వాటిలో కర్నూలు ఎయిర్‌పోర్ట్ అయితే అందుబాటులోకి వచ్చి ఫ్లైట్స్ తిరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి అయితే పనులనేవి జరుగుతున్నాయి. కానీ నెల్లూరు పనులైతే జరగలేదు. అసలు మొదలవ్వలేదు. ఏవో కొన్ని పనులు మాత్రము పూర్తయ్యాయి. సో ఈ ప్రీ ఫీజిబిలిటీ స్టడీ ఇవన్నీ నెల్లూరుకి దగ్గరలో దగదర్తి దగ్గర నిర్మించిపోయే ఎయిర్‌పోర్ట్‌కి పూర్తయిపోయాయి. అందుకని అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఆ నెల్లూరు ఎయిర్‌పోర్ట్ మరియు ఈ కొత్తగా ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయబోతున్న ఈ 6 ఎయిర్‌పోర్ట్‌లన్నీ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్. అంటే వీటిని కొత్తగా నిర్మిస్తారు. అందుకనే వీటిని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ అని పిలుస్తున్నారు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెజెంట్ వాడుకలో ఉన్న ఎయిర్‌పోర్ట్స్ మరియు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎక్కడెక్కడ ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయో ఆ వివరాలన్నీ కూడా చూద్దాము. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ని ఇండియన్ నేవీ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ నుండి విదేశాలకు కూడా ఫ్లైట్స్ ఉంటాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్‌ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ విజయవాడ నుండి ఏలూరు వెళ్లే రోడ్లో గన్నవరానికి దగ్గరలో ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌కి 2017 సంవత్సరంలో ఇంటర్నేషనల్ స్టేటస్‌ని శాంక్షన్ చేశారు. అంటే ఈ ఎయిర్‌పోర్ట్ నుండి కూడా విదేశాలకు ఫ్లైట్స్ నడపొచ్చు. ఈ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా కొత్తగా న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ని మరియు కొత్త కన్వేయర్ బెల్ట్స్‌ని 24 అవర్స్ చెక్ ఇన్ కౌంటర్స్‌ని అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ఇండిపెండెన్స్ రాకముందు గన్నవరంలో ఎయిర్ ఫీల్డ్ ఉండేది. దీన్ని వరల్డ్ వార్ 2 టైంలో ఆర్మీ బేస్‌గా ఉపయోగించారు. ఆ తర్వాత దీన్నే విజయవాడ ఎయిర్‌పోర్ట్‌గా అప్‌గ్రేడ్ చేశారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్ రేణిగుంటలో ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌ని 1971 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ నుండి విదేశాలకు ఫ్లైట్స్‌ని నడపొచ్చు. దీన్ని కూడా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌కి 2017 సంవత్సరంలో ఇంటర్నేషనల్ స్టేటస్‌ని శాంక్షన్ చేశారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్ నేషనల్ హైవే 516 మీద ఉంటుంది. ఇది డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్. అంటే ఈ ఎయిర్‌పోర్ట్ నుండి కేవలము ఇండియా వరకే ఫ్లైట్స్ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇండిపెండెన్స్ రాకముందు ఎయిర్ స్ట్రిప్ ఉండేది. దాన్నే ఆ తర్వాత రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌గా డెవలప్ చేశారు. కడప ఎయిర్‌పోర్ట్. ఇది కూడా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్‌ని 1953 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ని కూడా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడి నుండి కూడా కేవలం ఇండియా పరిధిలోనే ఫ్లైట్స్ నడుస్తుంటాయి. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడకి. కర్నూలు ఎయిర్‌పోర్ట్. ఇది కూడా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ నుండి కూడా కేవలం ఇండియా పరిధిలో ఉన్న విశాఖపట్నం, బెంగుళూరు, తిరుపతికి ఫ్లైట్స్ నడుస్తూ ఉంటాయి. ఈ ఎయిర్‌పోర్ట్‌ని కూడా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ని 2021 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్ట్ నంద్యాల, కర్నూలుని కలిపే నేషనల్ హైవే 40 మీద ఉంటుంది. శ్రీ సత్యసాయి ఎయిర్‌పోర్ట్. ఈ ఎయిర్‌పోర్ట్ పుట్టపర్తిలో ఉంది. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ నుండి ప్రస్తుతం కమర్షియల్ ఫ్లైట్స్ ఏవి నడవటం లేదు. ఈ ఎయిర్‌పోర్ట్‌ని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఎమర్జెన్సీ పర్పస్ కోసము ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో వాడుకలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లు. ఇంకా వాడుకలో లేని కొన్ని ఎయిర్ స్ట్రిప్‌లు ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే దొనకొండ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. దీన్ని వరల్డ్ వార్ 2 టైంలో ఫ్లైట్స్ ఆయిల్ నింపుకోవటం కోసం ఉపయోగించే వాళ్ళంట. దీన్ని కూడా అప్గ్రేడ్ చేయాలని ఒక డిమాండ్ ఉంది. నాగార్జున సాగర్ ఎయిర్‌పోర్ట్.
ఇక్కడ కూడా ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. దీన్ని ఫ్లయింగ్ స్కూల్గా ఉపయోగిస్తున్నట్లున్నారు. తాడేపల్లిగూడెం ఎయిర్ స్ట్రిప్. తాడేపల్లిగూడెంలో కూడా ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. దీన్ని కూడా వరల్డ్ వార్ 2 టైంలో ఉపయోగించారు. బాదంగి ఎయిర్ స్ట్రిప్. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బాదంగిలో ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. దీన్ని వరల్డ్ వార్ 2 టైంలో బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్కి ఇది సెకండ్ బిగ్గెస్ట్ బేస్గా ఉండేదంట. ఈ బాదంగి ఎయిర్ స్ట్రిప్ బిగ్గెస్ట్ ఎయిర్ బేస్ వచ్చేసి పాకిస్తాన్లో ఉన్న లాహోర్లో ఉండేదంట. ఈ బాదంగి ఏమో సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ బేస్ అంట అప్పట్లో. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. నిర్మాణంలో ఉన్న ఎయిర్పోర్ట్ల వివరాల్లోకి వెళ్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంకి దగ్గరలో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. జిఎంఆర్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తుంది. ఇంకా మరో ఎయిర్పోర్ట్ వచ్చేసి నెల్లూరుకి దగ్గరలో ఉన్న దగదర్తిలో రాబోతున్న ఎయిర్పోర్ట్. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు అయితే మొదలవ్వలేదు, కానీ దీనికి సంబంధించిన స్టడీస్ అవన్నీ పూర్తయ్యాయి. డిపిఆర్ని కూడా గతంలో తయారు చేశారు, కానీ మళ్ళీ దాన్ని రివైజ్ చేయబోతున్నారు ప్రస్తుత ఎస్టిమేట్స్కి అనుగుణంగా. అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇంకా నెల్లూరుకి దగ్గరలో దగదర్తి ఎయిర్పోర్ట్ పనులే మొదలవుతాయి. ఇది కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. నేను ఆల్రెడీ దీనిపైన వీడియో చేశాను, మీరు కనుక చూడనట్లయితే చూడండి.